తగిన వయసు వచ్చాక అక్షరాభ్యాసం చేసి గాయత్రి మంత్రం ఉపదేశించారు. యజ్ఞదత్తుడు గుణనిధి అన్ని విద్యలు నేర్చుకొని తన వంశ గౌరవాన్ని నిలుపుతాడని అనుకున్నాడు. కానీ గుణనిధికి చదువు సంధ్యలు మానేసి స్నేహితులతో కలిసి ఎక్కడెక్కడో తిరుగుతుండేవాడు. లేక లేక పుట్టిన బిడ్డ కనుక తల్లి చాలా గారాబంగా చూసేది. ఎన్ని తప్పులు చేసినా దండించేది కాదు. తండ్రి మహాజ్ఞాని అవడం వలన తన పనులలో తను నిమగ్నమై కొడుకు విద్యాపాఠమును చూసుకునేందుకు వీలు లేకుండేది. పెరిగి పెద్దవాడే జోదము అనే వ్యసనముకు బానిసయ్యాడు. జోదము ఆడుతూ ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. యజ్ఞదత్తుడు భార్యని అడగగా ఆమె తన మాటలతో ఏ గురువు దగ్గరకు ఏ విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు అని మభ్యపెట్టేది. గుణనిధి ఇంటికి వచ్చాక సోమిదమ్మ కంటతడి పెట్టి శ్రద్ధగా చదువుకోమని చెప్పేది.